అభివృద్ధి మౌలిక సదుపాయాల విషయంలో ఓల్డ్ సిటీ న్యూ సిటీలకు అస్సలు పొంతనే ఉండదు. ఓల్డ్ సిటీ పేదరికంలో మగ్గిపోతుంటే న్యూ సిటీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. పోనీ పాత బస్తీకి ప్రజాప్రతినిధులు లేరా అంటే అదీ లేదు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడి జనం సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఓల్డ్ సిటీ మన పాలకుల దృష్టిలో పాతపడిపోయింది. హైదరాబాద్ నగరాన్ని దశ దిశలా విస్తరిస్తూ కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న పాలకులు పాత బస్తీ వైపు కన్నెత్తైనా చూడడం లేదు. అక్కడ జనం ఉన్నారనే విషయాన్ని గాని వాళ్లకు కల్పించాల్సిన సదుపాయాల గురించి కానీ పట్టించుకోవడం మానేశారు. కాకపోతే అక్కడి జనానికి ఉన్న ఏకైక గుర్తింపు ఒక్కటే, అదే ఓటు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి తప్ప మిగతా సమయాల్లో అటు కన్నెత్తి చూసేవాడుండడు. పాత బస్తీలో నెలకొన్న పరిస్థితులను కూడా నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ దానిని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచడానికి వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ అప్పుడప్పుడు జరిగే మత ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన యువతను పెద్ద సంఖ్యలో తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు పోలీసులు. కొందరిపై తెరుస్తున్న రౌడీ షీట్లను 6 వయస్సు దాకా కొనసాగిస్తున్నారు. ఇక్కడ జరిగే అల్లర్లనే సాకుగా చూపి అభివృద్ధి కుంటుపడడానికి అదే కారణమని తప్పించుకుంటున్నారు. ఓల్డ్ సిటీని ఈరోజు రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీలు కూడా నెగ్లెక్ట్ చేసి దాన్ని పునరుద్ధరించేటువంటి ఏ రకమైన ప్రయత్నాలు చేయకపోవడం కారణంగా ఈరోజు అది రోజు రోజుకి దెబ్బతినిపోతున్న పరిస్థితి. కొత్త సిటీలో అనేక రంగాల్లో కొత్త రకాలైన ప్రాజెక్టులు డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతున్న పాత నగరంలో మాత్రం అటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా ప్లాన్ చేసినా కూడా అవి ఈరోజు అమలు జరుగుతున్న పరిస్థితి లేదు. పాత నగరం పట్ల ఎంత అశ్రద్ధ ఉందో ఈరోజు ఆ కులికిదిప్ష అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అది పెట్టడం కానీ దాని యొక్క పని అవన్నీ చూసినా కూడా ఈరోజు దాని పరిస్థితి రకంగా ఉంది. అందుకనే ఈరోజు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్లో భాగంగా దాన్ని చూస్తున్నారు. కానీ వాస్తవంగా దాన్ని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ సిటీ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పుకుంటున్న మాటలు వాస్తవంగా అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి అయితే నిజంగా హైదరాబాద్ అభివృద్ధి అనేది సమానమైన ఉండాలి. కానీ ఈ అసమాన అభివృద్ధి అనేది ఓల్డ్ సిటీ విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటిల్లపాది కష్టపడితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. ఇక ఎవరైనా జబ్బున పడితే సంపాదనంతా వాళ్ళ చికిత్సకే పోతుంది. దీంతో అటువంటి సమయాల్లో తమ బతుకులు దుర్భరంగా మారిపోతున్నాయంటున్నారు ఇక్కడి జనం. చిన్న చిన్న అవసరాలకు సైతం అప్పులు చేస్తూ పీకలొత్తు కష్టాలు ఇరుక్కుపోతున్నామంటున్నారు వాళ్ళు. ప్రాబ్లము మోరీల ప్రాబ్లం ఉన్నది, దోమలు జ్వరాలు వస్తున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు కూడా చూసుకోరు డ్రైనేజ్ ఎట్లా ఉందో. ఇక చేసుకుంటే బుక్క లేకుంటే ఏం లేదు. మాకు నల్లలు వస్తలేవు, కరెంట్ లేదు. మేము ఇళ్లలో పోయి పని చేసుకొని వస్తాము. పని చేసుకొని వచ్చేసే వరకు మాకు నీళ్ళు లేవు. నీళ్ళు రావాలంటే నీళ్ళ మూట 15 రోజులకు 20 రోజులకు ఒక్కసారి వస్తే తోక పురుగులు పడుతున్నాయి మా నీళ్ళలో. తమకు కనీస సదుపాయాలు కల్పించాలనే ఆలోచన అధికారులకు లేదంటున్నారు ఇక్కడి జనం. దీనిపై ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధుల్ని కలిసినా ఒట్టి హామీలతో సరిపుచ్చుతున్నారని వాపోతున్నారు. హైదరాబాద్ లో ఉంటూ విద్యుత్ వంటి కనీస సదుపాయానికి తాము నోచుకోవటం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోమంటున్నారు ఇక్కడి జనం. काफी स्लम एरिया है, जो गरीब तबका रहता है यहाँ पे, रोज कमा के रोज खाने वाला, वो ऐसे मुसीबतों का सामना कर रहा है जो कोई एमएलए, कोई एमपी, कोई मिनिस्टर कोई नहीं देख रहा है इन लोगों को. ప్రభుత్వ పథకాలు సైతం తమకు అందటం లేదని, ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదని వాపోతున్నారు ఓల్డ్ సిటీ జనం. తమకు నేతలు ఉన్నా లేనట్లే అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా పేదల బతుకులు మాత్రం మారడం లేదు. అనాదిగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. తమ కష్టాలు బాధలు తీర్చే వారి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎవరో ఒకరు వచ్చి తమ బాధలు తీర్చకపోతారా, తమ కష్టాలు తీరకపోతాయా అనే ఆశతో బతుకుడిస్తున్నారు. వీలైనంత త్వరగా వీరి బతుకుల్లో వెలుగులు నిండాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ శివబాబుతో సమీ, ఎన్టీవీ, హైదరాబాద్. మన అధికారులు పాలకుల తీరులో మార్పు వస్తే తప్ప తమ బతుకులు మారవంటున్నారు పాత బస్తీ జనం. తమను మనుషుల్లా చూడడం లేదని, తమకు కనీస సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నపై భగ్గుమంటున్నారు వీళ్లు. ఇప్పటికీ తమ దగ్గర ఓటు అనే అస్త్రం ఉందని, ఇక దానిని ప్రయోగించే సమయం ఆసన్నమైందంటున్నారు జనం. తమను నిర్లక్ష్యం చేసిన నేతలకు ఓటుతోనే బుద్ధి చెప్తామంటున్నారు పాత బస్తీ వాసులు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్లీ కలుద్దాం. నమస్తే.